సో ముందుగా అంతకుముందున్న టాపిక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళండి. సో ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ టాపిక్ గురించి మనం ఈరోజు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఆల్రెడీ ఆల్జీబ్రా పార్ట్ 1లో మనం వై వి యూస్ ఆల్ఫాబెట్స్ ఇన్ మ్యాథ్స్ అన్న దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం. ఆ తర్వాత సింబాలికల్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకున్నాం. అందులో భాగంగా మనకి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్నట్టుగా కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే వాటిని మీరు ఎక్స్ప్రెషన్స్గా ఎలా మార్చాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత వొకాబులరీ ఆఫ్ ఆల్జీబ్రా, దీంట్లో భాగంగా లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, కాన్స్టెంట్, కోఎఫిషియంట్, వేరియబుల్, ఇలా చాలా రకాల పదాలని మనం దేనికి ఎలా ఉపయోగిస్తామో తెలుసుకున్నాం. అలాగే టైప్స్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా ఇందులో తెలుసుకున్నాం. సో ఈ వీడియోస్ అన్నింటినీ మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే వీటికి సంబంధించిన లింక్ మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోస్ చూసిన తర్వాత వీటిని ఫాలో అవ్వండి. సో ఈ వీడియోలో మనం డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా డిగ్రీ ఆఫ్ మోనోమియల్. డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 9x² ఇది ఒక మోనోమియల్, అంటే ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి మనం దీన్ని మోనోమియల్ అంటున్నాం. సో ఇప్పుడు దీని యొక్క డిగ్రీ ఎంత అంటే మనం ఏం చెప్తాం? సరే, ఇప్పుడు మీకు డిగ్రీ అంటే తెలియకపోవచ్చు, బట్ ఎక్స్పోనెంట్ అంటే లేదా పవర్ అంటే తెలుసు కదా. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏముంది? మీరు గమనించినట్లయితే ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ ఏముంది? మనకి 2 ఉంది. అలాగే మరి y యొక్క ఎక్స్పోనెంట్ ఎంత? 2. సో మనకి ఎక్స్పోనెంట్ అంటే తెలుసు. ఈ ఎక్స్పోనెంట్స్ని కనుక మనం యాడ్ చేసామనుకోండి, అంటే సమ్ ఆఫ్ 2 ఎక్స్పోనెంట్స్, అంటే ఇక్కడ ఇచ్చిన ఎన్ని వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ని మనం యాడ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ 4 వస్తుంది కదా. సో ఈ సమ్ని, అంటే ఈ ఎక్స్పోనెంట్స్ మనం యాడ్ చేసి వచ్చిన ఈ నంబర్ని మనం ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అంటాం. అంటే డిగ్రీ ఆఫ్ 9x² ఏమవుతుంది? మనకి 4 అవుతుంది. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7x³ y⁵ అండ్ z² ఉందనుకోండి. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ x చూస్తే మనకి 3 ఉంది, అండ్ y యొక్క ఎక్స్పోనెంట్ మనకి 5 ఉంది, z యొక్క ఎక్స్పోనెంట్ మనకి 2 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని యాడ్ చేయాలి. సో సమ్ ఆఫ్ దీస్ ఎక్స్పోనెంట్స్ ఏమవుతుంది? 5 + 3 8 అండ్ 8 + 2 10 అవుతుంది. సో మనకు ఈ ఇచ్చిన మోనోమియల్ యొక్క డిగ్రీ ఏమవుతుందంటే 10 అవుతుంది. ఓకే, సో డిగ్రీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కేవలం ఈ ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2³ y⁵ z⁵2 ఉంది. ఇప్పుడు ఒకసారి మీరు ప్రయత్నించండి, దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుందో చెప్పండి, అండ్ మీ ఆన్సర్ని కామెంట్లో తెలియజేయండి. సరే, చేశారా? ఒకసారి చూద్దాం మీరు చేసింది కరెక్టా కాదా. చాలామంది తొందరలో ఏం చేస్తారంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, అండ్ ఇక్కడ 2 ఉంది కదా. సో ఇక్కడ 3 + 5 + 2 మనకి 10 అవుతుందని చెప్తారు. ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటంటే మీరు ఇక్కడ 2కి ఉన్న పవర్ని కూడా తీసుకుంటున్నారు. మనం నంబర్కి ఉన్న పవర్ని ఎప్పుడు తీసుకోవద్దు, కేవలం వేరియబుల్స్కి ఉన్న పవర్స్ని మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ 2కి ఎంత పవర్ ఉందనే మనకు సంబంధం లేదు, కేవలం ఈ వేరియబుల్స్ యొక్క పవర్స్ని మాత్రమే మనం తీసుకోవాలి. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీని యొక్క డిగ్రీ అంటే ఏమవుతుంది? ముందుగా y పవర్ ఎంత ఉంది? మనకి 5 ఉంది. నెక్స్ట్ వేరియబుల్ ఏంటి? z. సో z యొక్క ఎక్స్పోనెంట్ ఎంత? 2. సో ఈ రెండింటిని మాత్రమే మనం యాడ్ చేస్తాం, నంబర్కి ఉన్న ఎక్స్పోనెంట్ని మనం యాడ్ చేయం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి టోటల్ సమ్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇచ్చిన మోనోమియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 7 అవుతుంది. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2yz² ఉందనుకోండి. ఇప్పుడు మీరు ప్రయత్నించండి, దీని యొక్క డిగ్రీ ఎంత? చాలామంది తొందరలో ఇక్కడ 2 మాత్రం ఉంది కదా ఓన్లీ అని 2 చెప్తారు, కానీ తప్పు. ఇక్కడ y ఉంది, yకి ఏం పవర్ లేదు అనుకోవచ్చు మీరు, y⁴1 అని రాసుకోవచ్చు. మనం y⁴1 అయినా y అయినా మనకు y వస్తుంది కదా. సో పవర్ ఏం లేకపోతే మనం 1 ఉన్నట్టే అనుకుంటాం, రైట్? సో ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ y ఎంత అంటే మనం 1 అని చెప్తాం. ఇక్కడ 1 అనేది రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం y అని రాసాం. దీని గురించి మీకు ఎక్స్పోనెంట్స్ అనే వీడియోలో పూర్తి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే ఆ వీడియోస్ చూడండి. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ వేరియబుల్ ఏంటి? z యొక్క పవర్ ఎంత? 2. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ z ఎంత? 2. ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలి, రైట్? సో సమ్ ఆఫ్ దీస్ ఎక్స్పోనెంట్స్ ఈజ్ 3. సో ఇక్కడ ఇచ్చిన మోనోమియల్ యొక్క డిగ్రీ ఎంత? 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే డిగ్రీ ఆఫ్ కాన్స్టంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఎట్లా కనుక్కోవాలి మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్స్టంట్ టర్మ్ అంటే మీరు ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 తీసుకున్నాను, మరి ఇక్కడ వేరియబుల్ ఏం లేదు కదా, మరి దీని యొక్క డిగ్రీ ఎలా చెప్పాలి అని మీకు సందేహం రావచ్చు. మనకు తెలుసు x⁴ = 1 అని, రైట్? సో ఇక్కడ నేను 5 నేను రాసుకుంటున్నాను,
5 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 0 అని రాసుకుంటున్నాను. ఎందుకు? ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 0 అంటే 1, అంటే 5 ఇంటూ 1 అంటే మనకు 5 వస్తుంది కదా. సో ఇక్కడ ఇలాంటి మార్పు లేదు. సో అందుకని నేను 5 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 0 అని రాసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ వేరియబుల్కి ఎంత ఉంది? పవర్ 0 ఉంది. సో దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ నంబర్ ఇట్లా నంబర్ ఇచ్చినప్పుడు మనం దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. సో ఇక్కడ ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అంటే మనం 0 అని రాస్తాం. సో ఎనీ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎనీ నంబర్ దాని యొక్క డిగ్రీ ఎంత? 0 అని అర్థం. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పటివరకు మనం మోనోమియల్ లేదా కాన్స్టెంట్ టర్మ్ అంటే సింగిల్ టర్మ్ ఇచ్చినప్పుడు డిగ్రీ కనుక్కోవడం జరిగింది. అలా కాకుండా మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. మనకి ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. 9x² అనేది ఒక టర్మ్, అండ్ 2xy² అనేది ఒక టర్మ్, అండ్ 5 అనేది ఒక టర్మ్. సో ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు మరి మనం దేని యొక్క డిగ్రీ తీసుకోవాలి? ముందుగా మనకు 9x² ఉందనుకోండి, దాని యొక్క డిగ్రీ ఎంత? సో ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? ఎక్స్, వై. వీటి యొక్క పవర్స్ ఎంత? 2, 3. సో 2 + 3 ఎంత? 5. ఆ తర్వాత టర్మ్ తీసుకున్నాం అనుకోండి. సో 2xy² యొక్క డిగ్రీ ఎంత? సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్కి పవర్ ఏం లేకపోతే మనం 1 ఉన్నట్టే. సో 1 ప్లస్ ఇక్కడ 2 ఉంది. సో టోటల్ 3. నెక్స్ట్ టర్మ్ ఏంటి? 5. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ 5 ఎంత? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ 0. సో ఇందులో మరి దేని యొక్క డిగ్రీని మనం ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీగా తీసుకోవాలి అంటే ఇందులో హైయెస్ట్ ఎంత? 5. సో ఆ హైయెస్ట్ డిగ్రీనే మనం ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీగా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకే. సో ఇలా మనం ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీని కనుక్కుంటాం. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసి మీ ఆన్సర్స్ని కామెంట్లో తెలియజేయండి. సో మన నెక్స్ట్ వీడియోలో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.